హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు ఆస్టిన్లో టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ చూపించబోతున్నాను. మార్నింగే అట్లాగా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం అలా సాగిందనమాట అండి. మేము టెక్సాస్లో స్టేట్ క్యాపిటల్ బిల్డింగు, సన్సెట్ పాయింట్ చూసి వచ్చాము. అయితే ఈ స్టేట్ క్యాపిటల్ బిల్డింగు 139 ఇయర్స్ అయిందటండి కట్టి. 1885లో కట్టారట. మొత్తం 52 ఎకరాల్లో కట్టారు ఇది. ఇదిగోండి డలాస్లోని ఫ్లైఓవర్స్ చూసారా ఎలా ఉన్నాయో. అదిగోండి అలా మార్నింగ్ సూర్యోదయం ఎంజాయ్ చేస్తూ అట్లా సాగింది మా ప్రయాణం. అదిగోండి ఇప్పుడు దారి మధ్యలోనే ఒకటి రౌండ్ రాక్ అని ఉంటుందట. ఇక్కడ అందరూ చాలామంది ఆస్టిన్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారట. ఇట్లా కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయన్నమాట. టెక్సాస్ స్టోన్ క్రషర్ కో అని అట్లా ఏవో చిన్న చిన్న ల్యాండ్ మార్క్స్. ఈ వాటర్ ట్యాంక్ చూసారా, ఎక్కడ ఏ ప్లేస్ ఉంటుందో ప్లేస్కి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, దాని మీద పేరు ఉంటుంది. మేము ఆస్టిన్లో ఫస్ట్ ఈ వెంకటేశ్వరం గుడికి వెళ్ళామండి. అదిగోండి వెంకటేశ్వరం గుడి వచ్చేసింది. ఇక్కడే ఒక బాబా టెంపుల్ కూడా ఉంది. స్టార్టింగ్ వెళ్ళగానే వెంకటేశ్వరం టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము. టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్. అదిగోండి వచ్చేసాం. అంతా గ్రీనరీ మధ్యన చాలా చాలా బాగుందండి. ఎంత ప్రశాంతంగా. సరే చెట్టు మీద ఉడత, ఎన్ని ఉడతలు ఉన్నాయండి ఇక్కడ. అదిగోండి చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అదిగోండి మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా లైమ్ స్టోన్తో కట్టారటండి. అవునండి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరులు జ్ఞాపకార్థం కొన్ని స్తూపాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఈ శిలాఫలకం మీద అంతా రాసి ఉన్నాయి. ఇవన్నీ స్మారక చిహ్నాలు అన్నమాట. ఇదిగోండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడ కూడా ఉన్నది నమూనా బొమ్మ. ఇవి డోర్స్ ఉన్నాయి కదండి, అవి అక్కడ ఒక రౌండ్ సర్కిల్లో ఒక కన్స్ట్రక్షన్ ఉంది, దాని లోపలికి వేసి అన్నమాట అవి. ఇది కూడా మొదటి ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు అప్పుడు సైనికుల స్మారక చిహ్నంగా ఇది స్థాపించారట ఇక్కడ. అదిగోండి టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్. చూసారా, ఇదిగోండి దూరం నుంచి ఆ పైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంటుంది. అయితే జింక్తో చేసిన స్టాచ్యూ ఉండేదట, దాన్ని ఈ మధ్య మ్యూజియంలో పెట్టేసి వేరేది పెట్టారట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వీళ్ళ గాడెస్ అంటండి, గాడెస్ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ. అదిగోండి చూసారా
ఈ కట్టడం ఇలా భూమి లోపలికి ఉందన్నమాట ఇదంతాను. అదిగోండి మధ్యలో టెక్సాస్ అని కూడా పొందుపరిచారు ఇక్కడ. అదిగోండి ఇక్కడ నుంచి క్యాపిటల్ బిల్డింగ్ అట్లా కనిపిస్తుంది. ఆ పైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనమాట. అదిగోండి అక్కడేమో సైనికులు అందరివి స్టాచ్యూలు పెట్టారనమాట. అది వాళ్ళ జ్ఞాపక చిహ్నంగా, సైనికుల జ్ఞాపక చిహ్నంగా అక్కడ అవి అట్లా కట్టడం ఒకటి ఉన్నది. చాలా బాగుందండి, అది కూడా చూడడానికి చాలా బాగుంది. అండి ఇది వాళ్ళ మెమోరియల్ ఒకటి కట్టి ఉన్నదన్నమాట, ఒక కట్టడం. ఇది కూడా వాళ్ళ జ్ఞాపక చిహ్నంగా. అదిగోండి ఇప్పుడు మనం క్యాపిటల్ బిల్డింగ్ వైపు వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి అన్నీ చూసొద్దాం అండి. ఈ క్యాపిటల్ బిల్డింగ్ అంతా కూడా లైమ్ స్టోన్తో కట్టారటండి. ఇది ఇంచుమించు 200 ఫీట్ హైట్ అటండి. 139 ఇయర్స్ అయింది. 52 ఎకర్స్లో కట్టారట. అయితే ఇది హిస్టారికల్ ప్లేసెస్లో 1970లో యాడ్ చేశారట. అయితే 1986 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. చాలా లోపలైతే చాలా బాగుందండి. అదిగోండి ఇంకా అన్ని వైపులా అట్లాగా 4 వైపులా కూడా ఉన్నది. సెక్యూరిటీ దాటుకొని అట్లా లోపలికి వెళ్ళాం. ఇటువైపు 2 వైపులా కూడా ఆపోజిట్ సైడ్స్ అట్లా లోపలికి చాలా కట్టడాలు ఉన్నాయన్నమాట, రూమ్స్ అవి. ఇది ఒక 3 ఫ్లోర్స్ ఉందండి. మనం కావాలంటే లిఫ్ట్ ఉన్నది, స్టెప్స్ ఉన్నాయి, అట్లానే ఎక్కి పైకి వెళ్ళొచ్చు. అదిగోండి పైన వెంటిలేషన్ అయ్యి పడేలాగా కట్టడం చాలా బాగుందండి. చాలామంది ఎక్కి పైకి ఎక్కి చూసి వస్తున్నారు. అదిగోండి స్టెప్స్ అన్నమాట. ఇటువైపు నుంచి వెళ్ళి రావచ్చు. ఉండి ఆ డోర్స్ అవి చాలా హైట్ ఉన్నాయి. ఈమె ఫస్ట్ లేడీ గవర్నర్ అంట టెక్సాస్కి. ఆమె స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారండి. అదిగోండి లోపలంతా చూస్తాం. ఇంకా బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చేసి ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుందన్నాను కదండి. అదంతా చూసుకుంటూ అక్కడ కాసేపు స్పెండ్ చేసి వచ్చేసామండి. ఆ రోజు ఎండ కూడా లేకుండా కాస్త మబ్బులు అవి వేసి చాలా బాగుందండి క్లైమేట్ కూడాను. అందుకు చాలా ఎంజాయ్ చేయగలిగామన్నమాట. అవన్నీ చూస్తా చాలాసేపు కూడా అక్కడ స్పెండ్ చేసి చాలా చాలా బాగుందండి ఆ గ్రీనరీ అంతా కూడాను. ఓకే అండి, బాయ్ బాయ్.